మా పార్టీకి కూటమికి లాభం జరుగుతుందంటే తప్పకుండా చేస్తాను. నేను కేటీఆర్ ఒక మాట అంటూ ఉన్నారు, రాముడిని మొక్కుదాం బీజేపీని తొక్కుదాం అని. ఇది కొత్త స్లోగన్, విచిత్రంగా అనిపించింది. సాధ్యమేనా అది? రాముడిని మొక్కుతాడట. రాముడిని ఆయన ఏమన్నాడు మొన్న, రాముడు ఉద్యోగాలు ఇస్తాడా, రాముడు తిండి పెడతాడా? మరి అలా అయ్యా ఎందుకు యాగాలు చేస్తాడు? మరి యాగాలు తిండి పెట్టినాయి మరి ఆయనకు? ప్రజలకు ఏమైనా తిండి పెట్టిందా? పెద్ద పెద్ద యాగాలు చేసి వందల మందిని వేల మందిని పిలిచారు కదా. బీజేపీని తొక్కడం కాదు, బీజేపీ తొక్కింది అలా నాన్న కామారెడ్డిలో. అది మర్చిపోతున్నట్టుంది. బీజేపీని తొక్కుడు కాదు, బీజేపీ తొక్కితే ఫామ్ హౌస్లో పడ్డాడు. నిజామాబాద్లో చెల్లెని దొక్కారు. కాబట్టి ఆ రకంగా మాటలు అనేటువంటివి జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కేటీఆర్ మీద మనం అందరం జాలి చూపించాలి. ముఖ్యమంత్రి అయితానన్న కుర్చీ రేపో మాపో కుర్చీలో కూర్చుంటానన్న వ్యక్తి పదవి రాలేదు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి వాళ్ళ నాన్నగారు మెదక్ ఎంపీ పోటీ చేసి వాళ్ళ నాన్నగారు ఢిల్లీలో చక్రం తిప్పాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మొన్న కూడా ఆయన రోజు ఎవరిని హోమ్ మినిస్టర్ చేయాలి, ఎవరిని ఫైనాన్స్ మినిస్టర్ చేయాలి, ఏ ఆఫీసర్ని పెట్టుకోవాలి, అంత బ్లూ ప్రింట్ అంతా రెడీ చేసుకున్నాడు. కాబట్టి ఆయన చాలా బాధతో, జీవితంలో విరక్తితో, మరి ఏం చేయాలో అర్థం కాక ఈ రకంగా అప్పుడప్పుడు రాముని తిట్టడము, బీజేపీని తొక్కడం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి దాన్ని మనం ఎక్కువ, ఎందుకంటే సానుభూతి సింపతి చూపించాలి తప్ప అది దాని మీద పెద్ద మనం స్పందించాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన చాలా పాపం, కౌంటింగ్ రోజు ఉదయం కూడా నేను ముఖ్యమంత్రి అయిపోయినట్టు, ఇన్ని సీట్లు గెలిచినట్టు, ఆయన కుర్చీలో కూర్చున్నట్టు, ప్రమాణ స్వీకారం చేసినట్టు ఆయన ఫీల్ అయిపోయాడు. కాబట్టి మనం కొద్దిగా సానుభూతి చూపాలి. అటువంటి వ్యక్తికి మరీ అంత కఠినంగా కనికరం లేకుండా మనం ఉండకూడదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో